నల్గొండలో గణేష్ శోభాయాత్ర ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా స్టేజ్ పైకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీంతో మండిపడ్డ బీజేపీ నేతలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి కార్యక్రమం మధ్యలో స్టేజ్ దిగి వెళ్లిపోయారు. అయితే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఘటనా స్థలానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి చేరుకున్నారు. దీంతో గొడవ మరింత పెద్దదవ్వడంతో పోలీసులు కలగజేసుకున్నారు. ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. నల్గొండలో గణేష్ శోభాయాత్ర ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా స్టేజ్ పైకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీంతో మండిపడ్డ బీజేపీ నేతలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. తెలంగాణ జిల్లాలోని ఈరోజు గణేష్ శోభయాత్ర ఘనంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి పూర్తి స్థాయిలోని వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దానికి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కూడా స్టేజ్ మీదకి పిలవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు వివిధ పార్టీ సంబంధించిన సభ్యులను కూడా పిలవడం. దాంతో పాటు అక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కూడా తనను స్టేజ్ మీద పిలిచాలంటూ వాదివాదా దిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పీస్ కమిటీ సభ్యులు మాత్రమే వేదిక మీద పిలిచాము, మిగతా సభ్యులను పిలవకూడదంటూ అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ సంబంధించిన విషయాలలో పెద్ద ఎత్తున రగడ జరిగినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంత్రి పై దురుసుగా ప్రవర్తించడం కూడా అక్కడ ఉన్న పోలీసులు సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాదివాదాన్ని దిగారు. దీనికి సంబంధించి పోలీసులు చొరవ చేసుకుని అక్కడి నుంచి నాగవర్షిత్ రెడ్డిని పక్కకు తరలించడంతో అక్కడ ఉన్నటువంటి విషయం సందిగ్ధంతో పెద్ద ఎత్తున పోలీసులు భారీగా మోహరించడం కూడా జరిగింది. ఇది గణేష్ శోభయాత్రకు సంబంధించినటువంటి ప్రత్యేక పూజలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అక్కడ చేదు అన్నం కూడా ఎదురైంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని జిల్లా కేంద్రంలోని భారీ బందోబస్తు మధ్యన నిమగ్న శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు అయితే గట్టి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.